triplex villas at Kollur, APR Projects. బొందులో ప్రాణం ఉన్నంత వరకు అనేది నేను నమ్ముతున్నా. సరే, అంత నమ్మకం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకుండా ఆయనతో పాటు జైలు జీవితం కూడా అనుభవించిన మోపిదేవి వెంకటరమణ గారు, ఓకేనా, తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి దూరం వెళ్ళిపోయారు ఆయన. ఇంకా మిగతా వాళ్ళంతా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల గురించి మనం పక్కన పెట్టేద్దాం, చాలామంది వెళ్ళిపోయారు ఇటు నుంచి అటు. మొన్నటువంటి రవిచంద్రారెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాలితే నేను గొడ్డలు తీసుకొచ్చి నరుకుతాననేంత స్థాయిలో ఉండే రవిచంద్రారెడ్డి గారు ఆయన కూడా మన పోతూ పోతూ పెద్ద గుండ్రా వేసిపోయినాడు పార్టీ మీద. ఇంకా అట్లా చిన్న చిన్న వాళ్ళని మనం పక్కన పెట్టేస్తే, కొంతమంది నాయకులు పట్టేస్తే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్వయానా బంధువు జగన్మోహన్ రెడ్డి గారికి, ఓకేనా, వైవి సుబ్బారెడ్డి గారు ఆయన బామర్దులు. వైవి సుబ్బారెడ్డి గారు మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి చిన్నాన. ఈయనని పక్కన పెడితే పార్టీలో నంబర్ 2గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఆయన A1 అయితే A2 అనేది ఉంది అందరికీ కూడా. ఈరోజు నిన్న తాజాగా విజయసాయి రెడ్డి గారు కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా, పార్టీ ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేసి దూరం వెళ్ళి ఇంతమంది పోతుంటే గోరంట్ల మాధవ్ గారు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు జపం చేస్తున్నారు? ఈ ప్రశ్నల అన్నిటికి కూడా మొదట వేసిన ప్రశ్నలోనే నేను సమాధానం చెప్పడం జరిగింది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉండి రాజీనామా చేసి రాష్ట్రంలోకి వచ్చి ఇట్లా 175 నియోజకవర్గాల్లో చూసినప్పుడు ఎక్కడ ఏ ఒక్క లీడర్ కూడా ఆయనకు కనపడలే. ఆ రోజు కూడా ఆయన నిరాశ చెందలే, నిస్పృహకు గురిగాలే. ప్రజల నుంచి లీడర్లను తయారు చేసుకున్నాడు. ప్రజలలో నుంచే లీడర్లను తయారు చేసుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన లీడర్గా ఎంచుకొని ఇసిరిక్కడి నుంచి పడేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి స్ట్రైట్గా పార్లమెంటులో పడి ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, అసెంబ్లీలో పోయి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. 151 సీట్లు సింగిల్గా. ఈరోజు ఉమ్మడిగా కూటమి అంతా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిస్తే కూడా నాకు తెలిసినంత వరకు 21 ఎంపీలు. ఆ రోజు మాకు 22 ఎంపీలు, ఒక్కడు సింగిల్గా 22 ఎంపీలు గెలవడం జరిగింది. 151 సీట్లను ఎమ్మెల్యేలను గెలవడం జరిగింది. పోతుంటే వద్దన్నాడు, వచ్చేతోళ్ళను వద్దన్నాడు. వారి వారి అవసరాలను బట్టి, వారి వారి అజెండాలను బట్టి పోయేటోళ్ళు పోతూ ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. లీడర్లను తయారు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఎంతమంది పోయినా ఆయన నిరాశ నిస్పృహకు గురిగాడు. మీరు విజయసాయి రెడ్డి గారిది అడిగినట్టు చెప్తున్నా. విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది, ప్రెస్లో కూడా మాట్లాడడం జరిగింది. నేను వైఎస్ రాజారెడ్డి గారి దగ్గర నుంచి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వారి కుటుంబానికి నేను ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. వారి కుటుంబం పట్ల నాకు ఎంతో నమ్మకము, విశ్వాసం ఉంది. నేను ఆ కుటుంబం నుంచే ఇంతవరకు ఎదగటం జరిగింది. నేను ఈరోజు ఇటు రాష్ట్రానికి కానీ అటు పార్టీకి కానీ న్యాయం చేయలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నాకంటే ఇంకా ప్రతిభావంతులను ఎవరైనా తెచ్చుకొని వాళ్ళను ప్రోత్సహించడం అనేది మంచిదని నేను భావిస్తున్నాను. అందుకోసమే రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుని వెళ్తున్నాను అనే మాటను ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు అది ఒక వివాదం లేని అంశంగా మనము భావించాలి. అతను ఇప్పుడు తీసుకున్న ఆయన నిర్ణయాన్ని మనం ఎవరం కూడా అది ఇద్దరి మధ్య, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, విజయసాయి రెడ్డి గారి మధ్య చర్చలు కూడా జరిగింటే మాట్లాడింటారు. అన్ని లండన్లో చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది మీరు ఎంపీలను కూడా చెప్పడం జరిగింది. ఎంతమంది పోయినా నేను చెప్పేది మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా, ఈ పార్టీ అనేది సాగు లేని ఒక జీవనది అనేది నేను చెప్పడం జరిగింది. చాలా చెప్పారు. ఖచ్చితంగా పాండిత్యం, డిగ్రీలో ఉన్న తెలుగు అన్ని కలిపి బాగా చెప్తున్నారు మీరు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తెలుగు కదా, మీరు తెలుగుని అట్లే మిక్సీలో వేసి రుబ్బి మింగేసినట్టున్నారు మీరు. 100% ఈ పార్టీ బలోపేతం అవుతూనే పోతుంది. ఇలాంటి పరిస్థితులను ఎన్నో చూసిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ ఉచ్చస్థితిలో చూసడం జరిగింది. ఆయన పూర్తి ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా పార్టీ ఆయన చూడడం జరిగింది. ఖచ్చితంగా ఈ పార్టీని బలోపేతం చేసుకుంటా ముందుకెళ్తారు. రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు
ఆయననే ముఖ్యమంత్రి అనేది నా ప్రగాఢ విశ్వాసం. విజయసాయి రెడ్డి గారి గురించి మీరు చెప్పారంట, ఆయన ఏం చెప్పారని. నేను దానికి ఒప్పుకుంటాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరగాలి, మంచి జరుగుతుందని కోరుకుని చెప్పి చాలా చక్కగా చెప్పారు. అదే క్రమంలోనే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారికి నా అభినందనలు, వాళ్ళు చక్కగా చేశారు అదే చెప్పడం ఏంటి, చంద్రబాబుతో నాకు రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగత విభేదాలు అని చెప్పడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు నాకు చిరకాల మిత్రుడు, ఈ అంశాలతో పని లేదు కదా. ఇక్కడ వెళ్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన రాశాడు బాగా. ఎప్పుడు మీ తిరుమలార్ గారు అంటారు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్తుంటారు అనమాట. ఆయన అట్లనే ఆయన కూడా క్లియర్గా రాసి లెటర్ పెట్టి ఇచ్చేసిపోవచ్చు. ఇక్కడ ఎందుకు మాట్లాడాలి? నరేంద్ర మోడీ గారిని ఎందుకు తీసుకురావాలి? ఆయన మీ పార్టీ నాయకుడు ఏం కాదు, ఆయన దేశ ప్రధాని. అమిత్ షా గారిని ఎందుకు తీసుకురావాలి? ఆయన హోం మినిస్టర్ కేంద్రంలో ఉంటాడు, ఆయన 2వ స్థానంలో. ఇక్కడ చంద్రబాబు గారితో రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగత విభేదాలు కథ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నా చిరకాల మిత్రుడు. పవన్ కళ్యాణ్ గారు మీరే కదా తిట్టింది, తిట్టి పెడుతుంది కదా 4 పెళ్ళిళ్ళు ఆ పెళ్ళిళ్ళు ఈ పెళ్ళిళ్ళని. రాష్ట్రానికి కేంద్రానికి విజయసాయి రెడ్డి గారు అంటే కొంత ఆయన రాజ్యసభ సభ్యుడు, మాకు లీడర్గా ఉన్నాడు. రాజ్యసభలో ఫ్లోర్ లీడరు. ప్రధానమంత్రి గారికి కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ అపాయింట్మెంట్లు దొరకాలన్నా, వాళ్ళ దగ్గర ఏదైనా రిప్రజెంట్ చేయాలన్నప్పుడు ఇతను కూడా పోయేటోడు వచ్చేటోడు. ఆ సంబంధ బాంధవ్యాలు అనకండి, లేదా హ్యూమన్ రిలేషన్లో ఒక పెద్ద మనిషిగా, ఒక జెంటిల్మెన్గా ఆ మాటను మాట్లాడడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. అంతే కదా, కృతజ్ఞతలు చెప్పడం అనేది వేరే కాన్సెప్ట్ ఉంది అని నేనైతే భావిస్తాను. మీరు భావించరు కూడా లేదు. ఎందుకంటే మీరు వైసీపీ మీదన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీదన్నా అచంచలమైన విశ్వాసంతో చాలా ఉన్నారు. భవిష్యత్ ఏం నిర్ణయిస్తుందో మనం కూడా చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.